నెంబర్ 2 పాప క్షమాపణ అంటే ఏంటో తెలుసా? ఏ దేవుని దగ్గరికి అయితే నువ్వు వెళ్ళావో, ఏ దేవుని పాదాల దగ్గరకు నువ్వు వెళ్ళావు, ఈ పాపాన్ని విడిచిపెట్టావుగా, ఆయన వైపు తిరిగావుగా, ఆయన దగ్గరికి వచ్చావుగా, ఆయన పాదాలు పట్టుకొని ఈ వీపు చూపించావుగా, ఆ పాదాలు పట్టుకొని ప్రభువా నా పాపాలు క్షమించయ్యా ఒక్క మాట మాట్లాడాలి. ఎప్పుడు మన పాపాలు క్షమించబడతాయో తెలుసా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. మన పాపములను మనము ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ పాపాలేవి క్షమించాడు. నీవే దేవుని దగ్గరకు వెళ్ళాలి, నీవే దేవుని పాదాల మీద పడాలి. అయ్యా ఘోరాతి ఘోరమైన పాపాలు చేశానయ్యా. దావీదు ఏ రీతిగా పశ్చాత్తాపపడ్డాడో, దావీదు ఏ రీతిగా తన పాపాలన్నీ 51 కీర్తనలో ఒప్పుకున్నాడో, ఒకటిగా ఒప్పుకున్నాడో, నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి. వాక్యం చెప్తుంది, జాన్ పాల్ చెప్పడం లేదు. గమనించండి. ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. ఇదేంటి కొత్త బోధలాగా ఉంది, అది నీ కారణానికి నువ్వు నమ్మకపోతే. వాక్యంలో ఉన్నది చెబుతున్నాను నేను ఇక్కడ. అయ్యో పేతురు ఘోరమైన తప్పు చేశావయ్యా, మేమేం చేయాలంటే నెంబర్ 1 మనసులు మార్చుకోండి రా మీరు. నెంబర్ 2 ఏ యేసుని శిలువ వేశారో, ఏ యేసు నీ కోసం రక్తం కార్చాడో ఆ యేసు పాదాల దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన, మన పాపములను మనము కప్పుకొని ఎడలా. చాలా మంది చాలా ఫ్యాషన్ గా ప్రార్థన చేస్తారు. యేసయ్యా ఏదైనా పాపము చేసి ఉంటే క్షమించయ్యా. ఆహా కదా, రోజు అదే చేస్తారు. ప్రభు ఏదైనా పాపం చేసి ఉంటే క్షమించి. నీకు తెలియదా పాపం చేశారో లేదో? ఆయన చెప్పాలా? ఏమో ఇంత దిగజారిపోయిందా క్రైస్తవ్యం? నీకు తెలియదా పాపం ఏదో? ఆజ్ఞాతిక్రమమే పాపము. మేమేది చేయగలిగి చేయకపోట పాపము. సినిమాలు చూడకూడదు పాపము, చూసావు. సీరియల్ చూడకూడదు పాపము, సీరియల్ తాగకూడదు పాపము. పోర్నోగ్రఫీ బూతు బొమ్మలు చూడకూడదు పాపము, అవన్నీ చూసావు పాపము. అంతా చేసేసి వచ్చి సీరియల్ చూసి అలసిపోయి ప్రభువా ఏమైనా పాపం చేసినట్టు ఏదో చెప్పించాయా? ఇంత దిగజారిపోయిన క్రైస్తవ్యమా? అలాంటి వారి ప్రార్థన కాదు దేవుడికి కావాల్సింది. నీవు చేసిన ప్రార్థన, నీవు చేసినటువంటి ప్రతి పాపాన్ని, మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించయ్యా. దానికి ముందు మనసు మార్చుకోవాలి. నేను పాపిని, నేను పాపము చేశాను, పాపములో జన్మించాను, నా పాపాలు పోవాలి అంటే నేను మనసు మార్చుకొని నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేయాలి. మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన తన రక్తముతో మన పాపాలన్నిటినీ క్షమించి సమస్తాన్ని నీ గమ్యాన్ని మార్చేది ఏంటో తెలుసా? 5 పదాల ప్రార్థన. ప్రభువా నేను పాపిని, నన్ను. ఎప్పుడు దానికి ముందేం జరగాలి? You need to die. You need to die. నేను ఫిబ్రవరి సహవాసానికి సంబంధించిన వాడిని, భక్త సింగ్ గారి యొక్క సహవాసాల గురించి సంబంధించిన వాడిని. మేము ఆ రోజుల్లో విజయవాడలో ఉండేవాడిని. భక్త సింగ్ గారు మీటింగ్స్ పెట్టారు, 3 రోజుల మీటింగ్. ఆ రోజు వర్తమానం ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యము చేరలేడు అని ఆయన మెసేజ్ అందుకున్నాడు. నేను అక్కడ కింద కూర్చొని ఆలోచిస్తున్నా, ఈయనేమిటి కొత్తగా ఏదో చెప్తున్నాడు, కొత్తగా జన్మించాలంటాడేమిటి? మా నాన్నగారు కూడా రైల్వేలో ఉద్యోగం చేస్తూనే పరిచయం చేస్తూ ఉండేవారు. ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి సంఘానికి ప్రారంభకర్తలు వీళ్ళే. ఒక 7 ఫ్యామిలీస్ తో ప్రారంభమైంది ఆ సంఘం. ఈ రోజు 30 బ్రాంచ్లుగా విస్తరింపచేయబడినటువంటి సంఘం అది. దానికి పునాది 7 కుటుంబాలు. అందులో మా నాన్నగారు ఒకరు. అందరూ రైల్వే ఎంప్లాయీసే. సాయంత్రం దాకా ఉద్యోగం చేసుకోవాలి, సాయంత్రం తర్వాత అందరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సంఘం అయిపోయింది. నేను అనుకుంటున్నా, మా నాన్న గొప్ప సేవ చేశాడు, మనమేంటి మళ్ళీ జన్మించడం ఏమిటి, ఫిట్టింగ్ ఏంటి అనుకున్నాం. ఆ రోజు దైవజనుడు భక్త సింగ్ గారు ఒకటే మాట చెప్పారు,
నీ జీవితంలో మార్పు లేకపోతే, నీ మనసులో మార్పు లేకపోతే, నువ్వు మనసు మార్చుకోకపోతే, నువ్వు పాప క్షమాపణ చేసుకోకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే నిత్య నరకానికి వెళ్తావు, యుగ యుగాల అగ్నిలో కాలిపోతావు అని ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు నాలో భయం కలిగింది. అమ్మో, ఇంత ఉందా దీనికి, ఇంత చేయాలా అని ఆలోచించుకుంటూ వాక్యం వింటున్నాను. వాక్యం అయిపోయిన తర్వాత ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తూ మారు మనసు పొందాలి అని అనుకుంటే, పాప క్షమాపణ పొందాలి అనుకుంటే, ఈ రోజు నీ చేయి పైకి లేపు, నేను ప్రార్థన చేస్తానన్నాడు. యథార్థంగా నేను చేయి పైకి లేపలేదు. ఎందుకన్నా మంచిది, లేపితే పడి ఉంటుంది కదా అని లేపేసినాను. లేపేద్దాం, ఏమో చచ్చిపోతే నరకానికి వెళ్దాం, చెయ్యి లేపితే వెళ్తానేమో, చెయ్యి లేపేశాను. రాత్రి 9 అయిందో 10 అయిందో నాకు తెలియదు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే అవే మాటలు వినపడుతూ ఉన్నాయి. నువ్వు నరకానికి వెళ్తావు, మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, you will go to hell forever and ever and ever. భయంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోయిన పడుకున్నా. మా ఇంట్లో మా మమ్మీ, మా డాడీ, మా సిస్టర్స్ అందరూ పడుకొని ఉన్నారు. నేను కూడా ఓ మంచం మీద పడుకొని ఉన్నా. నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూస్తూ ఉంటే ఆ భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు కనపడుతున్నాయి. కళ్ళు తెరుద్దామంటే కఠినమైనటువంటి చీకటి కనపడుతోంది. గుండెలో భయం వేస్తుంది. అయ్యో, భయంకరమైన మంటలో లోపల అనుకుంటా, అయ్యో ఆ మంటల్లో నేను వెళ్ళకూడదు అని కేకలు వేస్తున్నా. నేనేం చేయాలి? ఆ మంటల్లోకి నేను వెళ్ళకూడదు అయ్యా, నేనేం చేయాలని పడుకొని భయంకరంగా నాలో నేనే కేకలు వేసుకుంటూ ఉంటే 1 John 1:9 దేవుడు నాకు గుర్తు చేశాడు. ఆ రోజు భక్సింగ్ గారు చెప్పారు, మన పాపములు మనం ఒప్పుకుంటే చాలు, నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. వెల్లకిలా పడుకున్నటువంటి నేను వెంటనే బోర్లా పడుకొని అదే మనసు మీద మోకరించి నా పాపాలన్నీ ఒకటొకటిగా ఒప్పుకోవడం మొదలు పెట్టాను. నా పాపాలను ఒప్పుకుంటూ ఉంటే నాలో కన్నీరు దొరుకుతోంది, నాలో భయం వేస్తుంది. నా పాపాలన్నిటినీ ఆయన ఒప్పుకున్నాను కన్నీటితో. అర్ధరాత్రి 1 గంట అయిందో తెలీదు, 2 గంటలు అయిందో తెలీదు. ఆ రాత్రి సమయంలోనే మంచం మీద మోకరించి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, ఏడ్చి ప్రార్థన చేస్తుంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, 100 కిలోల బియ్యపు బస్తా నా వీపు మీద నుంచి ఎవరో కత్తిరించినట్టుగా జరిగింది. లేచేసరికి ఏదో తేలిక, ఏదో వెళ్ళిపోయినటువంటి భావన. 2వ రోజు మీటింగ్స్ కి వెళ్తుంటే ఈ రోజుకి నాకు గుర్తుంది ఆ రోజు ఎలా ఉందో. నేను నడుస్తున్నాను కానీ నడవటం లేదు, గాలిలో తేలిపోతూ ఉన్నా. ఆ రోజు ఇంకా గుర్తుంది నాకు. దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదప్పుడు నా మనసు మార్చుకున్నాను. ఇంకా నా దేవుడి కొరకు నేను జీవించాలి, ఇంతకాలం పాపాన్ని ప్రేమించాను, నా యేసు కోసం నేను జీవించాలని చెప్పి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ ప్రార్థన ఎప్పుడైతే చేశానో 100 కేజీల బస్తా దేవుడు నా వీపు మీద నుంచి తెప్పేసినట్టుగా నాకు కలిగింది. అప్పుడు నా వయసు ఎంతో మీరు తెలుసుకోవాలి. అప్పుడు నా వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. I was just 12 years old. I was studying 7th class. 7వ తరగతి చదువుతున్నటువంటి ఆ రోజుల్లోనే నా దేవుడు పాప క్షమాపణ అంటే ఏంటో నాకు తెలియజేశాడు. ఆ రోజుల్లోనే నా దేవుడు నా పాపాన్ని కడిగి వేశాడు. మునిగిపోరా మారు మనసు పొందాక అన్నారు మా చర్చిలో. 3 ఏళ్ల దాకా మళ్ళా మా వైపు చూడలేదు. తర్వాత వాళ్ళు బాప్తిజం ఇస్తామనంటే అప్పుడు పేర్లు ఇస్తే ఆ దొరికాడు బకరా ముంచేద్దాం అనుకోరు. వాళ్ళు క్లాసులు పెడతారండి, బాప్టిజం క్లాసులు పెడతాడు. వీడికి మారు మనసు ఉందా, వీడికి పాప క్షమాపణ ఉందా, వీడి కన్విక్షన్ ఒప్పుదల సరైనదా కాదా అని స్టడీ చేస్తారు ఎల్డర్స్ అక్కడ మీటింగ్ పెట్టి. ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై కాలేదు, వీడు దొంగోడు, వీడు పెళ్ళుంది, వీడికి పెళ్లి బాప్తిజం తీసుకుంటున్నాడు అని గుర్తుపెట్టారనుకోండి, భుజం మీద చేసి, జాన్ పాల్ మంచి సాక్షి చెప్పావు నాన్న, ఒక పని చేయి, మీకు ఒక 6 నెలలు కనిపెట్టు నాన్న ప్రార్థనలో, అప్పుడు చూద్దాం. బాప్తిజం దొరికాడు కదా అని ముంచాడండి. జాగ్రత్త. 12 సంవత్సరాల వయసులో నా మనసును నేను మార్చుకున్నాను. 12 సంవత్సరాల వయసులో నా పాపాలన్నిటిని ఒప్పుకున్నాను. 15వ ఏట అది ముగించి ఇంకా 16లోకి వెళ్ళక ముందు అప్పుడు
సంఘ పెద్దలు గారు అందరు మీటింగ్స్ అయిన తర్వాత మా పాస్టర్ గారు చెప్పారు, జాన్ పాల్ సరైన నిర్ణయం తీసుకున్నాడు, అతనికి బాప్తిస్మం ఇవ్వచ్చు. 15వ ఏట చచ్చిపోయాను నేను. చంపేశాడు దేవుడు నాకు. 15వ ఏట నేను లోకానికి ఏమైనానో తెలుసా? లోకానికి నేను ఉప్పు అయినా. ఎందుకో తెలుసా? మారు మనసు నాలో కలిగింది, పాప క్షమాపణ నాలో కలిగింది. ఆ తరువాత కలిగినదే బాప్తిసం. ప్రియమైన సంగమా, నీవు లోకంలో ఉప్పులాగా ఉండకపోతే ఎలా చచ్చిపోతావో తెలుసా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసా? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు అవకాశాలు లేవు. యుగ యుగాలు అగ్ని జ్వాలలే. ఏదో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావేమో. రాగడిది పోగడిది, రాగడిది పోగడిది. నేటి క్రైస్తవులకు వానలో కలిసే దున్నపోతులకు తేడా లేకుండా పోయిందండి. ఎంత గలింగా డైరెక్ట్గా చెప్పండి, దులుపుకుంటున్నారు. టైం మీది కదా, దులుపుతారు. ఆయన టైం వస్తుంది, గేమ్ అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఆ గేమ్ని ఎవడు ఆపలేడు. జాగ్రత్త. క్రైస్తవ్యం అంటే ఆశామాషి కాదు. క్రైస్తవ్యం అంటే ఒక నిరీక్షణ. క్రైస్తవం అంటే జోబులో చేతులు పెట్టుకొని రూపాలుగా జీవించే జీవితం, ఒక నిరీక్షణతో జీవించే జీవితం. మరణము ఎదురైనా మరణపు కోరలోకి వెళ్ళగలిగే తమ్మునవాడే క్రైస్తవుడు. ఎందుకో తెలుసా? మరణము తర్వాతే వారికి విలువైన జీవితం, మరణం తర్వాతే ఇంకా శ్రేష్టమైన జీవితం. కాబట్టి మరణం ఎదురొస్తే మరణానికి ఎదురెత్తాడు క్రైస్తవుడు. ఉందా దమ్మనీకత? ఆ దమ్మనీకత జాగ్రత్త. మనం ఈ లోకంలో ఎలా జీవించాలట? ఉప్పులాగా జీవించాలి. ఉప్పు జన్మించినప్పుడు ఏ రీతిగా మలినాలతో జన్మించిందో నీవు నేను జన్మించినప్పుడు పాపములనే జన్మించాం. ఆదాము నుండి వచ్చినటువంటి జన్మ పాపము, మనం చేసినటువంటి కర్మ పాపము, ఇవన్నీ కలిసి పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఉప్పుని శుభ్రపరచడానికి రసాయన పదార్థాలు కనిపెట్టినట్టుగా ఆ కలువరి శిలువలో యేసుని బలి అర్పించారు తండ్రి అయినటువంటి దేవుడు. మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగివేసి మనల్ని శుద్ధి చేసి లోకానికి ఉప్పులాగా దేవుడు మనం పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాడు. శుద్ధి పరచబడాలి అంటే, శుద్ధి చేయబడాలి అంటే అది ఎలా జరుగుతుంది? బాప్తిస్మం ద్వారా. అవునా కాదా? బాప్తిజం తీసుకురావాలి కూడా చెప్పండి, పర్వాలేదు. బాప్తిజం ద్వారా కాదు, 3 విషయాలు జరగాలి. నెంబర్ 1 ఏమిటి? మారు మనసు. నెంబర్ 2, నెంబర్ 3 పోల్ వాట్ ఉంటుంది చూసారా? స్పోర్ట్స్ లో పరిగెత్తుకుంటూ వచ్చి పోల్ వేసాడు, జంప్ చేస్తాడు. క్రైస్తవులందరూ జంప్ చేస్తారు. మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు. రెండింటిని జంప్ చేసి హోదా పడదాం అనుకుంటాడు. పైన కానీ తెలియదు, ఆడు గదిలో పడతాడు. ఆడు పరదేశంలో పడతాడా, పాతాళంలో పడతాడా, పైన కానీ తెలియదు. ఈరోజు లాంగ్ జంపులు, హై జంపులు, పోల్ వాటర్లతో నడుచుకుంటూ వెళదాం. హల్లెలూయా. ఎవ్రీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, ప్రతి అనుభవం కూడా వెళ్దాం. ముందు మనసును మార్చుకుందాం. ఇంకా ఏ పాపాన్ని నీ మనసు ప్రేమిస్తుందో, ప్రియమైన సంగమా, నీ మనసులో ఏ పాపము కూడి కట్టుకుని ఉందో జాగ్రత్త. ఆ పాపము నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందో తెలుసా? యుగ యుగాలు అగ్ని జ్వాలలకే. దేవుడు రాత్రి మీకు పిలుపునిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఈ పాపములు ఏం తక్కువైనా సరే నేను కడిగి వస్తానంటున్నాడు. ఈరోజు మొట్టమొదటిగా నువ్వు అగ్ని జ్వాలల నుంచి తప్పించుకోవాలనుకుంటే నీలో జరగవలసినటువంటిది నెంబర్ 1 ప్రక్రియ ఏమిటి? మనసు మర్చిపోకండి. 2 ఉదాహరణలు. నెంబర్ 1, నువ్వు అప్పటి వరకు ప్రేమించే పాపాన్ని విడిచిపెట్టి అప్పటి వరకు ద్వేషించిన యేసయ్యను హత్తుకోవటమే మారు మనసు. అప్పటి వరకు ప్రేమించినటువంటి మొదటి మనసు ఉందే, అసలు మనసు ఉంది, చచ్చిపోవడమే మారు మనసు. చచ్చిపోతేనే మారు తల్లి ఉంటుంది. అలాగే నీ మనసు చచ్చిపోవాలి. ఇంకో విషయం చెప్పనా? ఇవన్నీ మర్చిపోండి. కొజ్జావాడు కావాలి క్రైస్తవులు. కోరికలు చచ్చిపోయిన వాడు కావాలి క్రైస్తవులు. వారికి కోరికలు ఉండటానికి వీల్లేదు.
యేసు ప్రభు చెప్పినటువంటి మాట అది. నా కోసం నా దేవుని రాజ్యం కోసం తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారు కలరు. ఆ నపుంసకుడు నువ్వు కావాలి, ఆ నపుంసకురాలివి నువ్వు కాగలగాలి. అది బాగుంది. రెండవది పాప క్షమాపణ. చేసుంటే క్షమించయ్యా. మార్చుదాం ప్రార్థన. మనం చేసామో లేదో మనకి తెలియదా? నేను చేశానని నాకు తెలుసు కాబట్టి ఆయన పాదల దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించమని అడిగాను. ఈరోజు ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తారో అయ్యా నా పాపలు క్షమించమని, వారి వీపి మీద ఉన్న 100 కేజీల బస్తా ఈ రోజు దేవుడు కత్తిరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఏ రీతిగా లైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయానో మీరు కూడా లైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత తీసుకోండి బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? మునిగి లేవటం కాదు. చాలా మంది చిలకలకు బాప్తిస్మం ఇస్తారు. నో, ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. ఎవరైనా సమర్థించే వాళ్ళు ఉంటే తర్వాత మీరు నాతో మాట్లాడండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నువ్వు మునగాలి, అది మునగాలి. దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ బరీడ్. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు తెలుసా? ఇలా నిలబడ్డవాడిని ఇలా ముంచుతో, ఇది కాదు ఇవ్వాల్సిన యాక్షన్, ఇది కాదు. ఇలా చేయి పట్టుకొని తల కింద చేయి పెట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి పెట్టి ఇలా పండబెట్టి నీటిలో పూర్తిగా ముంచి అండ్ దెన్ అప్పుడు పైకి లేపుతారు. అంటే ఏంటి తెలుసా? పండబెట్టడం అంటే యు ఆర్ బరీడ్. నువ్వు సమాధి చేయబడ్డావు. ఒకసారి నీటిలో మునిగిన తరువాత కనపడతావా మళ్ళీ ఎవరికైనా? మనం కనపడంగా. అంటే ఏమైపోయాడు? అరే ఎవరు చచ్చిపోయాడు వాడు అని సమాధి చేశారా? బాప్తిస్మం అంటే నువ్వు చచ్చిపోవాలి. నీ లోకాశలు అన్ని కూడా చచ్చిపోవాలి. రోమా 6 చదువుకోండి, ఇప్పుడు టైం లేదు కాబట్టి. బాప్తిస్మం అంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చక్కగా వివరిస్తాడు ఆయన. బాప్తిస్మం అంటే ఏంటో అధ్యాయంలో చాలా బాగా బాప్తిస్మం గురించి రాస్తాడు. నువ్వు సమాధి చేయబడాలి. సమాధి చేసేసి ఇంకా మీ పాస్టర్ గారు నేలలో వదిలేసి అయిపోతారని నిన్న ఏం చేస్తారండి? అలా ముంచిన తర్వాత మళ్ళీ లేపుతారు. మళ్ళీ లేపినప్పుడు నీ ఒంటి మీద ఏముంటాయండి? నీరు ఉంటుంది. నీరు దేనికి సాదృశ్యం అండి? వాక్యానికి సాదృశ్యం. అసలు వాక్యం ఎవరండి? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నిలిచాడు. అంటే ఆ నీరు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. నువ్వు రోడ్డు మీద అప్పటి వరకు జాన్ పాల్ అనేవాడు మునిగిపోయాడు. జాన్ పాల్ అనేవాడు సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన జాన్ పాల్ నీటిలో నుంచి వచ్చిన తరువాత ఇక జాన్ పాల్ కనపడరు. జాన్ పాల్ మీద జారిపోతున్నటువంటి నీరు కనపడుతోంది. అంటే జాన్ పాల్ మీద యేసు ప్రభు కనపడాలి ప్రజానికానికి. నీలో లోకం యేసుని చూస్తుందా? యేసు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ నిన్ను చూస్తే యేసుని చూసినట్టే ఉందని మన బతుకులో ఎవరన్నా ఒక్కసారి అన్నారా? నీటిని ధరించుకున్నామంటే ఏంటో తెలుసా? యేసుని ధరించుకోవాలి. గలతీ 3:17 అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకున్న మీరందరూ క్రీస్తు యేసుని ధరించుకున్నారు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అంటే యేసుని ధరించుకున్నావు. ముస్లిమ్స్ ఏం చేస్తారంటే బుర్ఖా వేసుకొని నడుస్తూ ఉంటారు. లోపల మనుషులు ఉంటారు. ఇక్కడైతే కాస్త పరదాలు అవన్నీ పైకి ఎత్తేసి నడుస్తుంటారు, కానీ హైదరాబాద్ లో ముస్లిమ్స్ మొత్తం కప్పేసుకుంటారు. వాళ్ళ ఐస్ కూడా కనపడవు. ఐస్ కూడా జాలి ఉంటుంది, ఏమంటారు నెట్ లాగా ఉంటుంది. అవి చూస్తూ అవి మాత్రమే కనపడతాయి. చేతులు కాళ్ళు ఏం కనపడవు. వాళ్ళు వెళుతూ ఉంటే ఏం కనపడుతుంది? బుర్ఖా నడుస్తున్నట్టు కనపడుతుంది, మనిషి ఉన్నట్టు కనపడుతుంది. మనిషి ఉండడా లేదు లోపల. యేసుని బుర్ఖాలాగా ధరించుకోవాలి. ప్రజలు మన బుర్ఖాని చూడాలి, ప్రజల మన యేసుని చూడాలి. అది బాప్తిస్మం యొక్క అర్థము. లేకపోతే ఆ యొక్క బోధన మునిగే గేదెకి నీకు తేడా లేదు. దానికి నీకు తేడా ఉండాలి అంటే నువ్వు యేసుని ధరించుకొని యేసుని లోకానికి చూపించగలగాలి. నీ మాటలో యేసు, నీ చూపులో యేసు, నీ ప్రేమలో యేసు, నీ క్షమించే గుణంలో యేసు, నీ తగ్గింపులో యేసు, నీ బ్రతికే యేసు కావాలి. అది బాప్తిస్మం యొక్క అర్థం. ఉందా మనలో యేసు? మునిగిపోయామలే, మునిగిపోయావు, జాగ్రత్త సుమా. లేద్దాం ఈరోజు. బాప్తిస్మం అంటే లోకం కోసం చచ్చిపోయి సమాధి చేయకుండా 15వ ఏటనే చచ్చిపోయినటువంటి అనుభవంలోనికి నేను వచ్చానండి. కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఎవరో ఒక అమ్మాయి నన్ను ప్రేమించిందట. నాకు తెలియలేదు.
విజయవాడలో చదివాను ఇంటర్మీడియట్, హైదరాబాద్ వచ్చేసాను ఇంటర్మీడియట్ తర్వాత. మా కజిన్ వచ్చాడు. కజిన్ వచ్చి, అరే నీకు విషయం తెలుసా అన్నాడు. ఏంటంటే మెర్సీ అనే అమ్మాయి నేను ప్రేమించిందట కదా అంటే, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకో తెలుసా? జాన్ పాల్ ఏమయ్యాడు? చచ్చిపోయాడు. I do not know who that girl was. You need to die. You need to die. ఒకసారి నేనంటే మరి నేను ఆ మంచివాడిని కాదు లేదా అందగాడని కాదు, కానీ ఎప్పుడైతే దేవులో ఉన్నామో శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మా కాలేజీలో మా స్కూల్లో ఉన్నప్పుడు కూడా అందమైన అమ్మాయిలు అనుకో దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, ప్లీజ్ లెట్ దెమ్ నాట్ కమ్ టు మీ, ఐ డోంట్ లైక్ టు టాక్ టు దెమ్ బికాజ్ ఐ వాస్ డెడ్. ఒకసారి మా స్కూల్ బ్యూటీ అమ్మాయి పక్కింటికి నేను వెళ్ళాను. అతను మా స్కూల్ పీపుల్ లీడర్. అతను నేను బజార్కి వెళ్ళాను. నేను అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్ని. అమ్మ వీడు బాగా నా ఇంటి దగ్గర దొరికాడు అనుకున్నది. చూసి దబదబద వచ్చేస్తుంటే కూర్చొని ప్రార్థన చేస్తాను, ప్రభా పద్మనగర్ ఆఫీస్ వెళ్ళాడు, ప్లీజ్ ఐ డు నాట్ వాంట్ టు టాక్, ప్లీజ్ యు బిలీవ్ మీ, గాడ్ స్టాప్ హర్ దేర్. దేవుడు ఆఫీసాడు, ఎందుకు వెళ్ళిపోయింది? చచ్చిపోవాలి. కొంచెవాళ్ళం కావాలి, మనం కొంచెవాళ్ళం కావాలి సార్. అది బాప్తిస్మం యొక్క అనుభవం. ఉప్పులాగా జీవించడం అంటే ఏంటో తెలుసా? ఉప్పు ఏ రీతిగా పరిశుభ్రపరచబడుతుందో ఆ రీతిగా పరిశుభ్రపరచడం అంటే ఏంటో తెలుసా? ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, అర్థవంతమైనటువంటి బాప్తిస్మం పొందాలి. యు నీడ్ టు డై ఫర్ యువర్ సిన్స్ అండ్ యు విల్ లివ్ ఫర్ ద లార్డ్. యేసు కోసం జీవించగలగాలి. అది నిజమైనటువంటి బాప్తిస్మం. ఎంతమంది ఈరోజు ఇక్కడ ఉప్పు లాంటి వారు ఉన్నారు? ఒక విషయం చెప్పనా, లేకపోయినా పర్వాలేదు, ఈరోజు ఉప్పు అయ్యే అవకాశాన్ని దేవుడు అందరికీ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక చిన్న ప్రాసెస్ ఏంటో తెలుసా? నీ మనసు మార్చుకుంటే చాలు. ఏ పాపాన్ని ప్రేమిస్తున్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టుకుంటే చాలు. ఇప్పుడు వరకు చేసిన ప్రతి పాపాన్ని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టుకోవాలి, ఒప్పుకుంటే చాలు. ఆయన ఎటువంటి పాపినైనా కరుణిస్తాడు. శిలువ మరణం పొందేనంతటి గొప్ప ద్రోహిని కూడా క్షమించిన ఆ దేవుడు నిన్ను నన్ను క్షమించగలడు. బాప్తిస్మం తీసుకున్న సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి యేసుని ధరించుకోండి. లోకం యేసుని చూడాలి. ప్రియమైన సంగమా, క్షణికమైనటువంటి ఆనందాన్ని, క్షణికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాల వెంటపడి యుగ యుగాలు అగ్ని జ్వాలలు వెళ్ళిపోతున్నామేమో. దేవుడు అందుకే ఈ సభలను ఏర్పాటు చేశాడు. ప్రతికూలమైన వాతావరణంలో కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నీవు అగ్ని జ్వాలకి వెళ్ళటం ఇష్టం లేక మరోసారి మాట్లాడడానికి దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. బహుశా నీకు వస్తుంది. ఇంకోసారి చూద్దామా పోనీ? ఇంకో మీటింగ్ లో మనం మారు మనసు పొందుతామా? ఆదికాండం 6:3 చదవండి, ముగించేద్దాం. ఆదికాండం 6:3 చదవండి, ముగించేద్దాం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు. చాలండి చాలండి చాలండి, నా వైపు చూడండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఈ రోజు నీతో మాట్లాడుతుంది, నిన్ను ప్రేరేపిస్తుంది, నీ మనసు మార్చుకోమని, నీ పాపాలు ఒప్పుకోమని, నీవు తీసుకున్నటువంటి బాప్తిసానికి తగిన జీవితాన్ని జీవించమని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే, ఆ ఆత్మను త్రోసివేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ రోజు నీతో మాట్లాడిన ఈ ఆత్మ రేపు నీతో మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. కారణం నా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు. అందుకే పౌలు అంటాడు, ఎప్పుడు రక్షణ దినం అయ్యా కొరింథీ సంఘం అడిగినప్పుడు ఏమన్నాడు? అరే రేపు అన్నాను రా, రేపే రక్షణ దినం అన్నాడా? ఏమనండి? ఇదే అనుకూల సమయమో, నేడే రక్షణ దినము. హల్లెలూయా. నా జీవితంలో ఒక రక్షణ దినం ఉంది. నేను రక్షణ పొందిన దినం అంటూ నాకుంది. నా పాపాలు ఒప్పుకున్న దినం, నా మనసు మార్చుకున్న దినం, నేను బాప్తిస్మం తీసుకున్న దినం ఒకటి ఉంది. మీ జీవితాలలో అటువంటి రోజే ఈ రోజు కాబోతుంది. 17వ తారీఖు 4వ నెల 2021 సంవత్సరం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఇంటికి నేను ప్రాణాలతో వెళ్ళగలనండి అని చెప్పగలిగే ధైర్యం ఎంతమందికి ఇక్కడ? కానీ anybody tell that?
నీవు మందిరాన్ని విడిచి ఇంటికి వెళ్ళే లోపలే నీ గుండె ఆగి చచ్చిపోతే నువ్వెక్కడికి వెళ్తావు? నీవు ఆ భయంకరమైన అగ్ని జ్వాలను తప్పించుకొని పరదేశులు వెళ్ళాలి అంటే లోకానికి ఎలా ఉండాలి? నువ్వు ఉప్పులా ఉండాలి. మొట్టమొదటి లక్షణం రంగుల గురించి మాత్రం మనం మాట్లాడుకున్నాం. మిగిలిన విషయాలు మాట్లాడినప్పుడు టైం లేదు కాబట్టి రేపు ఆదివారం వాళ్ళతో మాట్లాడతాం. మన లోకానికి ఉప్పులాగా ఉండాలి అంటే 3 ప్రక్రియలు జరగాలి. చెప్పండి. నంబర్ 1 ఏమిటి? నంబర్ 1 ఏమిటి? గట్టి చెప్పండి. నంబర్ 1 ఏమిటి అంటే అర్థమైందా? ఏం చేయాలి? మనం ప్రేమించే పాపాన్ని విడిచిపెట్టి మనం ద్వేషించిన యేసు వైపు తిరిగి, ఇదా పోజు? ఇదా? ఇది తిరిగి దానికి ఏం చెప్పాలి? వీపు చూపించాలి. అది నంబర్ 1. నంబర్ 2, లక్ష్మి ఏమైపోవాలి? అరే రెండక్క సీరజ్ మంచి రసపట్లో ఉందక్క, మంచి రసపడ్డ సీన్ అక్క అంటే లేదు, ఆ ఎస్ఏల్ చచ్చిపోయింది. హల్లెలూయా. ఏమక్క ఈ వయసులో చచ్చిపోయిందా అంటే ఎస్, నేను నా దేవుడి కొరకు కొంచెం అయిపోయిందని చెప్పగలగా. ఎస్, ఆ యొక్క అనుభవానికి నువ్వు రావాలి. అది ఇంపార్టెన్స్. అండ్ నంబర్ 2, చేస్తే ఒకవేళ క్షమించయ్యా, అలాంటి ప్రార్థన చేద్దామా? ఒప్పుకుందాం యథార్థంగా. ఏమని? ప్రభువా నేను పాపిని. దావీదుని దేవుడు ఎందుకు క్షమించాడో తెలుసా? నాతాను వచ్చి అరే బాబు నువ్వేం చేసావో తెలుసా అంటే దావీదు ఒకటే మాట అన్నాడు. ఏమన్నా తెలుసా అండి? సింపుల్. అన్ని పాపాలని కొడుకు ఒకటే మాట ఏం తెలుసా? నేను పాపము చేసేదని. సమూయేలు గ్రంథంలో 12వ వచనంలో నాతాను వచ్చి గద్దించినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, హత్య చేసినప్పుడు దావీదు నువ్వు తప్పు చేసావంటే అయ్యా తప్పు చేస్తుంటే క్షమించయ్యా అనలా. ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను పాపము చేసిందని. ఈరోజు ఎవరు నేను పాపము చేసిందని అని పాపాన్ని ఒప్పుకుంటారో అడ్రస్ మారబోతుంది. అగ్ని జ్వాలల నుంచి తప్పించబడతారు. ఇవి వాళ్ళు పరదేశంలో ఉండబోతున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకోండి. ఆల్రెడీ ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నట్లయితే గమనించండి, యు ఆర్ డెడ్ ఫర్ ద వరల్డ్ అండ్ యు హావ్ టు లివ్ ఫర్ ద లార్డ్. లోక విషయం చచ్చిపోవాలి, దేవుని కొరకు మాత్రమే జీవించాలి. అందుకని మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాగా యేసునామమున మన బాప్తిజం పొందుడి. తర్వాత ఏమిటో తెలుసా? అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకొని యేసుని నీ గుండెల్లోకి ఆహ్వానిస్తే పరిశుద్ధాత్ముడు నీకు బహుమానంగా నీ గుండెల్లోకి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? రేపటి నుంచి జరగబోయే పోరాటంలో ఆ పరిశుద్ధాత్ముడే నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు నేను పద్మని రావద్దు ప్రభు అని ప్రార్థన చేశాను? నేను కాదు ప్రార్థన చేసింది. బహుశా నాలో కోరిక ఉందేమో ఆ పిల్ల వస్తే మాట్లాడని, కానీ నా దేవుడు నాలో పరిశుద్ధాత్ముడు ఏ పరిశుద్ధాత్ముడు అయితే పెట్టాడో ఆ పరిశుద్ధాత్ముడే నా చేత ప్రార్థన చేయించాడు. జాన్ పాల్ ప్రే దట్ లెట్ us stop there. ఆ పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడతాడు. భయపడకండి. ఎలా జీవించాలి, ఎలా లోకాన్ని జయించాలి, ఎలా శరీరాన్ని జయించాలి, డోంట్ గెట్ వరీడ్ ఆఫ్ దట్. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీకు సాయం చేస్తాడు. మేమేం పెద్ద ఆకాశం నుంచి ఊడిపడ్డ వారం కాదండి, మీలాంటి సాధారణమైన మనుషులమే. కానీ దేవుడు పరిశుద్ధాత్ముని వరంగా ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్ముని దేవుడి రాత్రి మనందరికీ ఇవ్వబోతున్నాడు వరంగా. హల్లెలూయా. ఆ సహాయంతో మనం అందరం పరిశుద్ధంగా కలిసి అప్పుడు ఏమంటాం తెలుసా? లోకానికి ఎవరు మనం? లోకానికి ఏమైనా ఉప్పాయి ఉన్నా. ఉప్పు పరిశుద్ధపరచబడినట్లుగా నీవు నేను పరిశుద్ధపరచబడాలి అంటే 3 ప్రాసెస్ జరగాలి. మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం. ఆ తర్వాత కార్యక్రమాన్ని దేవుడే చూసుకుంటాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. వేగిన సంఘమా, ఇంకా ఏ పాపాన్ని ప్రేమిస్తున్నా చూసావుగా, క్షణంలో వెళ్ళిపోతా. అగ్ని జ్వాలలకు క్షణంలో వెళ్ళిపోతే ఎంత భయంకరమైన మంటలు ఎగిసిపడుతున్నాయి చూసావుగా. ఆ మంటల్లో యుగాలు ఉండిపోతావు. ఈరోజు దేవుడు అందులో నుంచి తప్పించడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటి, ప్రభువా నా మనసు మార్చు, ప్రభువా నన్ను పాపాలు క్షమించు, ప్రభువా బాప్తిస్మం యొక్క అనుభవంతో కూడిన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయి. నాకు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని నా జీవిత యాత్రను కొనసాగించడానికి నాకు సహాయం చేయి. 5 పదాల ప్రార్థన. ప్రభువా నేను పాపిని, నన్ను, ఈ నిర్ణయం నీ గుప్పెట్లో ఉంది.
మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మోకరించడానికి వీలు లేదు కాబట్టి మోకరించాలి అనుకున్న వారు మోకరించవచ్చు. లేని పక్షంలో తలలు వంచండి, తలలు వంచి ప్రార్థన చేయండి. ఈ మీటింగ్లో కాలక్షేపాన్ని పెట్టినవి కాదు, దేవుడు మాటలాడి మరి ఏర్పాటు చేసేటువంటి సభలవి. దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఈ కాకినాడ పట్టణంలో ఎంతో మంది ఉన్నా మిమ్మల్ని మాత్రమే ఎందుకు తీసుకువచ్చాడో తెలుసా? బికాస్ గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ యు. మిమ్మల్ని గురించి మాత్రమే దేవుడు పట్టింపు కలిగిన వాడిగా ఉన్నాడు. మిమ్మల్ని గురించి మాత్రమే దేవుడు పట్టింపు కలిగిన వాడిగా ఉన్నాడు. మీరెవరు కూడా నరకానికి వెళ్ళకూడదని చెప్పి, అగ్ని జ్వాలకి వెళ్ళకూడదని చెప్పి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లోకంలో ఉప్పులాగా ఉండాలట. ఉప్పు తెల్లగా ఉన్నట్టుగా నీ జీవితం పరిశుద్ధమైనదిగా ఉండాలట. ఆ అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? ముందుగా నీ మనసు మార్చుకో. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన అన్నయ్య, ప్రియమైన అక్కలారా, ఇంకా ఏ పాపంతో చెలగాటలాడుతున్నా, ఇంకా ఏ పాపాన్ని, తుచ్చమైన పాపాన్ని పెట్టుకొని ఆ పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, ఈ రోజు దాన్ని విడిచిపెట్టేసి నీ యేసు వైపు నువ్వు తిరుగు. ఆ కోరిక చచ్చిపోవాలి, ఆ పాపపు కోరిక చచ్చిపోవాలి, నీ అస్సలు మనసు చచ్చిపోవాలి. ఈ రోజు అటువంటి నిర్ణయం తీసుకో. రెండోది, నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను క్షమించండి. అయ్యో, నేను ఈ అనుభవానికి రాకపోతే అగ్ని జ్వాలలకు వెళ్ళిపోతానయ్యా. అయ్యా, నన్ను క్షమించయ్యా. చిన్న ప్రార్థన చేసుకోండి. బాప్తిస్మం యొక్క అర్థాన్ని గుర్తెరిగి, నువ్వు చచ్చిపోయావని గుర్తెరిగి, యేసు మాత్రమే నీలో జీవించాలని గుర్తెరిగి ఆ రకంగా జీవించడానికి నిర్ణయం తీసుకో. ప్రియమైన సంగమా, నీకు ఆశగా ఉందా? అగ్ని జ్వాలలో నేను ఉండకూడదు, అగ్ని జ్వాలలో నేను ఉండకూడదయ్యా. నీకు ఆశగా ఉందా? వద్దు ప్రభు, అగ్ని జ్వాలలు నాకు వద్దయ్యా అని మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ కుడి చేయి పైకి చూపించండి. యేసయ్య, ఒకనాడు నేను చూపించాను నా చేతి, నా యేసయ్య. ఆనాడు పట్టుకున్న యేసయ్య ఈనాటి వరకు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. పడిపోయినా లేపుతూ ఉన్నాడు, తొట్టిల్లా లేపుతూనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ సాయంతో నడిపిస్తున్నాడు. అయ్యో, పైకి అగ్ని జ్వాలలు నాకు వద్దయ్యా. అయ్యా, నాకు మారు మనసు కావాలి, నాకు పాప క్షమాపణ కావాలి, నేను పాతాళ నుంచి తప్పించబడాలి నా వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు చేయి పైకి లేపండి. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా మనసు మార్చు, నా పాపాలు క్షమించు, సమాధి చేయి, నీ వలె జీవించే సహాయం చేయి. చిన్న ప్రార్థన చేసుకోండి. ఇంకెవరైనా ఉన్నారా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, క్రీస్తునందు నీ ప్రయాస వృధా కాదని మాకు సెలవించావు ప్రభా. కాలక్షేపం కోసమో మరో దాని కోసమో ప్రభా ఈ మీటింగ్లు మీరు ఏర్పాటు చేయలేదు. తెలిసి తెలియక అగ్ని జ్వాలలకి పరుగులు తీసుకున్నటువంటి మీ ప్రియ బిడ్డలైన వారి జీవితాలు మార్చాలని ప్రభా ఈ సభలు మీరు ఏర్పాటు చేశారయ్యా. ప్రభా, మీ వాక్యాన్ని స్పందించి లేపబడిన ప్రతి శైలి ఒకసారి గమనించండి అయ్యా. వారికి మారు మనసు కావాలి, వారికి పాప క్షమాపణలోకి నడిపించబడాలి, నిజమైనటువంటి బాప్తిస్మ యొక్క అనుభవానికి వారు నడిపించబడాలని ఆశపడుతున్నారు. ఈరోజు వారు తీసుకున్న నిర్ణయం నీటి మీద రాసిన మాట వలె కాకూడదు అయ్యా. ఆ యొక్క నిర్ణయం మీద వారు కట్టుబడి ఉండి లోకంలో ఉప్పు వలె జీవించడానికి సహాయం చేయి అయ్యా. ఉప్పు వలె పరిశుద్ధపరచబడడానికి సహాయం చేయి. ఆ పరిశుద్ధపరచబడేటటువంటి ప్రాసెస్, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మ అనేటటువంటి అనుభవానికి వారిని నడిపించి యుగ యుగాల అగ్ని జ్వాలల నుంచి ప్రభావం వారిని తప్పించి తెచ్చి వారికి వారిని నడిపించారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద వారు నిలబడినట్టుకు వారికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ వరాన్ని వారికి అనుగ్రహించండి. వారి ప్రతి పాపాన్ని నజరేయుడైన యేసు రక్తంలో కడిగివేయమని వేడుకుంటున్నాను ప్రభా. వారి ప్రతి పాపాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ రోజు వారు ఎంతో నెమ్మదితో మాత్రమే సంతోషంతో బయటికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ రోజు నుంచి ప్రభా మీ కొరకు సాక్షుల వలె, నపుంసకుల వలె, పాపాన్ని విడిచిపెట్టిన వారి వలె, చచ్చిపోయినటువంటి లక్ష్మీల వలె వారిని వీరు జీవించడానికి వారికి సహాయం చేయండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరైనా దులుపుకొని వెళ్ళిపోతున్నారేమో ప్రభా, మీరు వారిని పట్టుకొని దులపక ముందే వారికి మీ చిత్తమైతే మరొక అవకాశాన్ని ఇవ్వండి ప్రభా. ఏ జ్ఞానం లేని నన్ను మీ నోటికి పొరగా వాడుకున్నందుకు మీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ, సమస్త ఘనత మహిమ మీకు మాత్రమే ఆరోపిస్తూ
మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.